బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలాదాతైన మూతల కితాబం బాదిమా లగ్నల్ ఖురూనల్ ఊలా బతాయిరాయినాది వదవరమతల్లా అల్లం యతదక్కరూన్. పూర్వతరాల వారిని తుదం పుట్టించిన తర్వాత మేము మానవులకు వెలుగుగా మార్గదర్శనంగా కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసకు ప్రసాదించాం. బహుశా వారు హితబోధ గ్రహిస్తారని. అమాకుంత విధాని బిల్గరిబిదైనా ఇలా మూతల్లాంరమాకుంత మిన షాహిదీన్. ఓ మహమ్మద్, మేము మూసాకు మా ఆజ్ఞను అందజేసినప్పుడు నీవు తూరు పర్వతం పశ్చిమం వైపున లేవు. దానికి నీవు ప్రత్యక్ష సాక్షివి కూడా కావు. అలాగే నాన్ షానా కురునాన్ వలాలహిములోమర్ అమా కుంత తావ్యాన్ వియాలి మవ్యానా దదలు అలై మాయాద్లం అలాగే నాకున్న మూర్తిలేన్. కానీ మేము మూత తదనంతరం ఎన్నో తరాలను ప్రోహింపజేశాము. వారిపై సుదీర్ఘకాలం గడిచిపోయింది. మా సూచనను చదివి వినిపించడానికి నీవు పావుతుల మధ్యన కూడా లేవు కదా. అయితే మేము మాత్రం ఎల్లప్పుడూ మా ప్రవక్తలను పంపుతూ వచ్చాము. అమాకుంత బిజాని వెత్తూరేదైనా వలాకిర్ రహమత మిర్ రబ్బికా లదందిరా ఖౌమమ్మా అతాహుం మిన్ నజీర్ మిన్ కబ్లిక లఅల్లహుం యతదక్కరూన్. ఓ మహమ్మద్, మేము మూసాను పిలిచినప్పుడు కూడా నీవు తూరు పర్వతం లేవు. కానీ ఇప్పుడు నీవు నీ ప్రభు కృప వల్ల నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతి వారిని హెచ్చరించడానికి పంపబడ్డావు. బహుశా వారు హితబోధన గ్రహిస్తారు. వలౌలా అన్ తుసిబహుం ముసీబతున్ మా ఖద్దమత్ అయ్దీహిం వయఖూలు రబ్బనా లౌలా అర్సల్త ఇలైనా రసూలన్ ఫనత్తబిఅ ఆయాతిక వనకూన మినల్ ముమినీన్. వారు తమ చేతులా చేసుకుని పంపుకున్న కర్మల కారణంగా వారిపై ఏదైనా ఆపద వచ్చిపడినప్పుడు వారు, ఓ ప్రభు, నీవు మా వద్దకు ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము నీ సూచనలను అనుసరిస్తూ విశ్వసించిన వారిని చేరి ఉండేవారం కదా అని తీర్పు తినని అనకుండా ఉండేందుకు. فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى أولم يكفروا بما أوتي موسى من قبل قالوا سحران تظاهرا وقالوا إنا بكل كافرون. తీరా మా తరపు నుండి వారి వద్దకు సత్యం వచ్చేసినప్పుడు వారు ఇలా అన్నారు, మూసాకు ఇవ్వబడినటువంటిది ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు? ఏమిటి లోకడ మూసాకు ఇవ్వబడినది ఆయన అప్పటి వారు తిరస్కరించలేదు. వారు ఇలా అన్నారు, వీరిద్దరు ఆరిద్దరిని మాంతుకోలే, రెండొకరికి సమర్థకులుగా ఉన్నారు. ఇంకా ఇలా అన్నారు, మేము వీటన్నింటిని తిరస్కరిస్తున్నాం. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఒకవేళ మీరు సత్యవంతులైతే ఈ రెండింటికన్నా ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని అల్లా వద్ద నుండి తీసుకొని రండి, దాన్ని నేను అనుసరిస్తాను. వైల్లం ఎత్తజీవులక పాలమన్నమా ఎత్తబిన వాహం అమన్ అదలు మిమ్మన్ ఎత్తబాహు గైరి హుదా మినల్లాహ్ ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమద్ జాలిమీన్. ఒకవేళ వారు నీ సవాలును స్వీకరించకపోతే వారు కేవలం తమ అనువాంఛలను అనుసరించే జీవులను తెలుసుకో. అల్లా మార్గదర్శకత్వాన్ని కాదని తన అనువాంఛల వెనుక నడిచేవాడి కంటే ఎక్కువ మార్గపరకుడు ఉంటాడు. నిశ్చయంగా అల్లా దుర్వర్తనను సన్మార్గం చూపడు. వారు హితబోధన గ్రహించాలని మేము వారికి ఈ వాక్కును ఖురాన్ను నిరంతరం అందజేస్తూ వచ్చాము. మేము పూర్వం వీరికి అది గ్రంథాన్ని ఇచ్చాము, వారు దీనిని ఖురాన్ను విశ్వసిస్తారు. కాలు అమన్నావి ముస్లిమీన్. వారికి ఇది ఖురాన్ వినిపించినప్పుడు వారు ఇలా అంటారు, మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం, మేము దీనికి ముందు నుండే విధేయులమై ముస్లింలమై ఉన్నాము. ఉలాగయూతౌన అజ్రహుం మరతైన్ బిమా సబరు వయద్రఊన బిల్ హసనాతి సయ్యిఅత వమిమ్మా రజక్నాహుం యున్ఫిఖూన్. తమ ధైర్యాలకు గాను రెండింతలు ప్రతిఫలం ప్రసాదించబడే వారు వీరే. వారు మంచితనంతో చెడును పారద్రోలుతాడు. మేము వారికి ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఖర్చు చేస్తారు. వారు ఏదైనా వ్యర్థ విషయం విన్నప్పుడు దాని పట్ల అనాసక్తి చూపుతూ ఇలా అంటారు, మాకు మా కర్మలు చాలు, మీకు మీ కర్మలు చాలు, మీకు సలం, మాకు అజ్ఞానులతో పనేం లేదు.
ఓ ప్రవక్త, నీవు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లా తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. సన్మార్గం పొందే వారెవరు ఆయనకు బాగా తెలుసు. وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أولم نمكن لهم حرمنا من أن يجب إليه ثمرات كل شيء رزقا من لدنا ولكن أكثرهم لا يعلمون. వాయిలా అంటారు, మేము కనుక నీతో పాటు సన్మార్గాన్ని అవలంబిస్తే మేము మా భూభాగము నుండి తరిమివేయబడతాం. ఏమిటి, వారికి శాంతి నిలయమైన పవిత్రమైన ప్రదేశం మక్కాలో స్థిర నివాసం ఏర్పరచలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు జీవనోపాధిగా మా తరపు నుండి సమకూర్చబడలేదా? కానీ వారిలో అనేకులకు ఈ విషయం తెలియదు. వగమలగ్నమిన్ ఖరియతిం బతిరత్ మైషతహ وتلك مساكنهم لم تسكن من بعدهم إلا قليلا وكنا نحن الوارثين. తమ ఆర్థిక స్థితిపై మిడిసిపడి ఎన్నో జనావాసాలను మేము అట్టుపెట్టాం. అవే వారి నివాసాలు. వారి తర్వాత వాటిని నివసించిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. మేమే వాటికి వారసులయ్యాం. అమ్మా కానరబుక మౌలికల్ ఖురాహత్తాగతిన అమ్మా కున్నా మౌలికల్ ఖురా ఇల్లా తన ఆయతను చదివి వినిపించే ప్రవక్తను జనపదాల ముఖ్య పట్టణంలో పప్పనంత వరకు నీ ప్రభువు అక్కడి జనపదాలను అకాండంగా నాశనం చేయకూడదు. మేము బస్తీలను అక్కడి ప్రజలు దుర్మార్గులైపోతే తప్ప నాశనం చేసేవారం కాము. అమా ఉద్దితమిన్ చైన్ విమాతౌల హయాతుద్దీన్ వదినధ్వా అమా ఇందాలే ఖైర్ వఫలా తాఖిలు. మీకు ఇవ్వబడినది అశాశ్వతమైన ప్రపంచ జీవిత సామగ్రి, దాని అలంకరణ మాత్రమే. అల్లా వద్ద ఏదైతే ఉందో అది దేనికంటే మేలైనది, శాశ్వతమైనది. ఏమిటి, మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా?